నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు గొప్ప వ్యక్తిని ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను. అన్న ఎవరు కాదు, విజయవాడ రామకృష్ణ అన్న. మరి విజయవాడ సరౌండింగ్లో మన డ్రైవర్లకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, ఎటువంటి కష్టం వచ్చినా అన్నగారు అర్ధరాత్రైనా వాళ్ళ సమస్యని సాల్వ్ చేసి పంపిస్తూ ఉంటారు. మళ్ళీ మన తల్లి లాంటి సంఘం సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్ హెల్ప్ లైన్లో దాదాపుగా 10 ఏళ్ళగా ఉన్నారు అన్నగారు. విజయవాడ ఒకటే కాదు, అన్నగారికి ఎక్కడోరికి పరిచయాలు ఉన్నాయో అక్కడోరికి కూడా ఎవరైనా డ్రైవర్లు ఇబ్బంది పడినారని గ్రూప్లో మెసేజ్ వస్తే చూసుకొని వెంటనే స్పందించి వాళ్ళకి సాయం చేస్తుంటారు. అటువంటి అన్న ఈరోజు మా కర్నూలుకి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఈరోజు డ్యూటీ నిమిత్తం కర్నూలుకి వచ్చారు. మళ్ళీ రామకృష్ణ అన్న గారు మా తల్లి లాంటి సంఘం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గురించి, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మొదలుపెట్టిన డ్రైవర్లకు హెల్ప్ కార్యక్రమం గురించి, మా సమస్య గురించి, ఆ హెల్ప్ లైన్ గురించి కూడా 2 విషయాలు చెప్పండి, మీకు అర్థం చేసుకొని. సేఫ్టీ ధన్యవాదాలండి. అన్వర్ భాష అన్న ఇది స్థాపించిన కానీ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా దీంట్లో హెల్పింగే కాదు, డ్రైవర్లకే కాదు, మొన్న రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమం ఓన్ ప్లేట్ గురించి బాగా చేశాడు. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా చాలా మేము దూరం ఉన్నాం, అప్రిషియేట్ చేయలేకపోయాం. ఈరోజైతే థ్యాంక్ యూ అన్న అనే దానికోసం గట్టిగా పోరాడాడు అన్వర్ భాష అన్న. అందరం మన ఇక్కడ కర్నూలులో ఉండి గట్టిగా మనోళ్ళందరం కూడా గట్టిగా చేసి మేము కూడా నెక్స్ట్ విజయవాడలో కూడా అదే విధంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. మిమ్మల్ని చూసి మేము అడిగేద్దాం అనుకుంటున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ సార్ అన్న. మా పరిచయం మా పెద్దలు గురువులు గంధం కాశీ విశ్వనాథ్ అన్న గారితో నాకు రామకృష్ణ అన్న గారి పరిచయం అయింది. బాబురావు అన్న గారు, ఇంకా పెద్దలు అక్కడ మన ట్రావెల్స్ కిరణ్ అన్న గారు, వీళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు విజయవాడలో. ఏమంటే మనం దూరం ఉన్న కారణంగా వాళ్ళకి కలవలేకపోతుంటాం. మేము ఎక్కడ మీటింగ్ జరిగినా అందరం కలుస్తూ ఉంటాం. అలాగే మాకు కొద్దిగా గోవాలో ఒక సమస్య ఉంటే కూడా మేము అందరం పోయి ఆ సమస్యని సాల్వ్ చేసుకొని వచ్చాం. అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కనుక మా పని చాలా సులభంగా అయిపోయింది. మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా కర్ణాటక పోలీసు వాళ్ళలాగా ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మాకు వచ్చి కలిసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మా డ్రైవర్లకు సాయం చేస్తుండాలని కోరుకుంటున్నాను. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్.